నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసుకి హత్తుకునే మధురమైన భావాలని వినాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. మాది కోరిన ప్రణయం ఎపిసోడ్ 19తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఒక లైక్ చేయండి యార్. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హర్ష గారిని పిలుచుకురమ్మని మనోహర్ గారు కూడా చెప్పడంతో ఇక ఆయన మాటకి ఎదురు చెప్పలేక ఒక పక్క అద్వైత్, ఆద్య ఇద్దరూ లేచి చేయి పట్టుకొని రా భూమి అని లాగడంతో దక్షత్ వైపు చూస్తూనే హర్ష గారి రూమ్ దగ్గరికి వెళుతుంది భూమి. డోర్ కొడుతుంటే మామయ్య లాక్ చేసుకోరు, తీసుకొని వెళ్ళు పర్వాలేదు అని చెబుతుంది ఆద్య. తలుపు తీసుకొని నెమ్మదిగా లోపలికి అడుగు పెడుతుంది భూమి. సోఫాలో కూర్చొని గ్లాసులో మందు పోసుకొని తాగబోతున్న హర్ష గారిని చూసి సార్ అని పిలుస్తుంది చిన్నగా. ఆద్య, అద్వైత్ అక్కడ నుంచే తొంగి చూస్తుంటే అసలు భూమి ఏం చేస్తుందో చూద్దామని మిగిలిన వాళ్ళు కూడా ఆ రూమ్ దగ్గరికి వచ్చి నిలబడతారు. రారా మనం కూడా చూద్దాం ఎంతవరకు ఆ అమ్మాయి నాన్నని బయటికి తీసుకురాగలదో. నువ్వు చెప్తేనే రాని ఆయన తను చెప్తే వస్తుందా లేదా అనేది చూద్దాం రా అని విజయ్ అంటుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళు. ఆ అమ్మాయిని బాధ పెట్టకుండా ఉండడం కోసమైనా మామ వస్తాడు. మామ గురించి నాకు తెలీదా? వచ్చిన 2 రోజులకే అందరినీ బుట్టలో వేసుకుంది కదా అని అసహనం చూపిస్తూ అంటాడు దక్షత్. మంచి అమ్మాయిరా, నేను కూడా మాట్లాడాను కదా తనతో అంటాడు విజయ్. అందరూ 10 సార్లు నాకెందుకు చెప్తున్నారు? నేనేమైనా తను చెడ్డ అమ్మాయి అని చెప్పానా? తన పని ఏదో తనని చూసుకోమని చెప్పాను. దానికే నన్ను ఏదో పెద్ద విలన్ని చేసేస్తున్నారే అని విసుగ్గా అంటాడు దక్షత్. అది సర్లే కానీ ముందు రా, ఏం చెప్పి కన్విన్స్ చేస్తుందో నాన్నని చూద్దాం. రారా అని లాక్కుంటూ తీసుకువెళ్ళిపోతాడు దక్షత్ను కూడా ఆ రూమ్ దగ్గరికి విజయ్. భూమి చిన్నగా సార్ అని పిలిచినా వేరే లోకంలో ఉన్న హర్ష గారు వినిపించుకోరు. 2 నిమిషాలు అలాగే నిలబడిపోతుంది భూమి. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి హర్ష సార్ అని పిలుస్తుంది. అప్పుడు ఆయన చూస్తున్న ఫోటో వైపు నుంచి చూపు మరల్చి భూమిని చూసి అరే భూమి, నువ్వేంటి ఇలా వచ్చావు? రారా అని చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టి పిలుస్తారు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి నిలబడుతుంది హర్ష గారి ముందు. కూర్చో అని ఆయన అనగానే హర్ష గారి కాళ్ళ దగ్గర కింద కూర్చుంటుంది. అరే భూమి, ఏంటి కింద కూర్చున్నావు? లే పైన కూర్చో అని చెయ్యి పట్టుకొని లేపబోతే భూమి కొద్దిగా వెనక్కి జరిగి నాకు తాగిన వాళ్ళని చూస్తే చాలా భయం అని అంటుంది భూమి. అవునా, మరి ఇక్కడి వరకు ఎందుకు వచ్చావు? బయటికి వెళ్ళు. నేను ఎక్కువ తాగను భూమి, తాగుతాను కానీ లిమిట్గానే తాగుతాను అని చెబుతారు ఆయన. కొంచెం తాగినా ఎక్కువ తాగినా తాగే వాళ్ళని తాగుబోతులు అనే కదా అంటారు. ఇలా అన్నాను అని తప్పుగా అనుకోవద్దు సార్ అని అంటుంది భూమి. భూమి తాగుబోతు అని అన్నప్పుడు దక్షత్ చెయ్యి పిడికిలి బిగుసుకుంటుంది. కానీ వెంటనే హర్ష గారి రియాక్షన్కి ఆ పిడికిలి వదులవుతుంది. హర్ష గారు గట్టిగా నవ్వేస్తూ నన్ను తాగుబోతు అంటున్నావా అని అడుగుతారు. క్షమించండి, మిమ్మల్ని అనాలని కాదు. కొంచెం తాగినా ఎక్కువ తాగినా తాగే వాళ్ళని తాగుబోతు అని అంటారు మా ఊరిలో. మీరు పెద్ద డాక్టర్ కదా, మీరే 10 మందికి చెప్పాలి తాగకూడదు అని. మరి మీరు ఎందుకు తాగుతూ ఇలా రూమ్లోనే ఉంటున్నారు? అది కూడా ఇంత ఉదయాన్నే తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు కదా అంటుంది భూమి. ఏం చేయను భూమి, ఆ గోడ మీద ఉన్న ఇద్దరు నన్ను క్షణం కూడా వదిలి ఉండలేకపోయేవారు. మీ ఆంటీ ప్రతి క్షణం నా కోసమే ఆలోచించేది. హర్ష హర్ష అంటూ రోజుకి 100 సార్లు పిలిచేది. ఇక నా బేబీ, నా బంగారు తల్లి, నాన్న నాన్న అంటూ నన్ను వదిలిపెట్టేది కాదు. మామూలుగా ఉంటే నాకు వాళ్ళ జ్ఞాపకాలే గుర్తొచ్చి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. వాళ్ళని మర్చిపోవడం కోసమే ఇది అని గ్లాస్ వైపు చూపిస్తుంటే, అంటే
ఇది తాగితే అన్నీ మర్చిపోవచ్చా సార్ అని అంటుంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ భూమి. ఆహా, మర్చిపోము. కాస్తైనా ఆ ఆలోచనల నుంచి తప్పించుకొని మత్తులోకి జారుదామని. అలా అయితే నేను చాలా మర్చిపోవాలి. మరి నేను కూడా తాగొచ్చా అని అడుగుతుంది భూమి. హర్ష గారు ఆశ్చర్యంగా చూస్తారు భూమి వైపు. ఇది తాగితే మర్చిపోగలము అంటే నేను కూడా తాగుతాను సార్ అని అంటుంది గ్లాసు పట్టుకొని. అది వింటున్న బయట అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే దక్షత్ అసలు ఏ భావమూ లేకుండా వింటున్నాడు ఆ మాటలు. వద్దు భూమి, నువ్వు చిన్నపిల్లవి, అలా మాట్లాడకూడదు. అయినా ఇలాంటివి తాగకూడదమ్మా అని అంటారు చేతిలో గ్లాసు లాక్కుంటూ. ఓహో, నేను తాగితే మాత్రం మంచిది కాదు, మీరు తాగితే మంచిదా అని అంటుంది కళ్ళు తిప్పుతూ. అది కాదు భూమి అంటారు ఆయన. అంటే మీరు వాళ్ళని మర్చిపోవాలని అనుకుంటున్నారా సార్ అని అడుగుతుంది భూమి. హర్ష గారు ఏమీ మాట్లాడరు, మౌనంగా ఉండిపోతారు. నేనిలా అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి హర్ష సార్. మనకి బాగా ఇష్టమైన వాళ్ళని మనం మర్చిపోవాలని ఏ క్షణము అనుకోకూడదు కదా. విజయ్ సార్ మీ అబ్బాయి కదా. చనిపోయిన వాళ్ళిద్దరి కోసం మీరు ఆలోచిస్తూ ఈ గదిలో ఉండిపోయి మరి మీ అబ్బాయిని వదిలేశారుగా పూర్తిగా. తల్లి చనిపోయింది, తన తోబుట్టువు చనిపోయింది, తండ్రి ఏమో ఇలా లోకం తెలియకుండా ఒక రూమ్లో ఉండిపోయి మందుకి బానిస అయిపోయి వాళ్ళ జ్ఞాపకాలతోనే బతుకుతున్నప్పుడు తనకి అనిపిస్తుంది కదా, మా నాన్నకి నేను అసలు గుర్తే ఉండడం లేదా అని. మరి మీరు విజయ్ సార్ గురించి ఆలోచించరా? అయినా మనల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు మన చుట్టూనే ఉంటారు అని మా నానమ్మ ఎప్పుడూ చెప్పేది. వాళ్ళిద్దరూ మీరు ఇలా గదిలోనే తాగుతూ కూర్చుంటే బాధపడతారు కదా. మీరు డాక్టర్, ఎంతోమందిని కాపాడాల్సిన వాళ్ళు. హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్లను చూస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే మీరు ఈ బాధ నుంచి డైవర్ట్ అవ్వచ్చు కదా. మీ మనసుకి కూడా కొంచెం ప్రశాంతత దొరుకుతుంది కదా. విజయ్ సార్ని చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా మీరు తండ్రి, మీ ప్రేమ తనకి కూడా కావాలి కదా. ఏ పిల్లలకైనా ఎంతమంది ఎవరు ప్రేమ పంచినా తల్లి తండ్రి ప్రేమ ముందు ఏదీ సాటిరాదు. అది మిస్ అవుతున్న నాకు తెలుసు ఆ బాధ ఏంటో. తల్లి ఎలాగూ లేదు సార్కి, మీరు ఉండి కూడా లేనట్టే ఉండిపోతే ఎలా హర్ష సార్? నన్ను మీ కూతుర్లా భావిస్తున్నారు కదా. మరి మిమ్మల్ని పూర్తిగా మానేయమని నేను అనను, కానీ ఇలా రూమ్కి మాత్రమే పరిమితం అవ్వకండి. అందరిలో ఉండండి హర్ష సార్. వాళ్ళ జ్ఞాపకాలని మనం గుర్తు చేసుకున్నప్పుడు మన పెదాల మీద నవ్వు రావాలి, బాధ కాదు. అప్పుడే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని మా నాన్నమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది. వాళ్ళిద్దరూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళినా మీకోసం ఆలోచించేవాళ్ళు, మీకోసం బాధపడేవాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉన్నారు కదా సార్. నాలాగా మీరు ఒంటరి కాదు కదా అని భూమి అనగానే హర్ష గారి కళ్ళల్లో నీళ్లు తిరిగి, నువ్వు ఒంటరి కాదు బంగారం, మేమందరం ఉన్నాం కదా అని అంటారు. వాళ్ళందరూ మీ సొంత వాళ్ళు సార్. మీకోసం ఆలోచించే మీ పెద్ద మేనల్లుడు, మిమ్మల్ని నవ్వుతూ చూడాలని మీ చిన్న మేనల్లుడు మేనకోడలు, మీ ప్రేమ కోసమే ఎదురు చూసే మీ అబ్బాయి, అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే చెల్లెళ్ళు, బావ అంటూ మీ సంతోషం కోరుకునే మీ బావగారులు, బామ్మగారు, ఇంతమంది ఉన్నారు మీకు. కానీ నాకు ఏ బంధం లేదు సార్. మీరందరూ నన్ను జాలి తలిచి నాకు ఒక ఆధారం ఇచ్చారు, కానీ మిమ్మల్ని అందరినీ నా సొంత వాళ్ళని భావించే అర్హత హక్కు రెండూ నాకు ఉండవు కదా సార్. నన్ను ఆదరించి నాకు ఒక దారి చూపిస్తున్న దైవ స్వరూపులు మీరందరూ. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి హర్ష సార్. చిన్న వయసులోనే చాలా అనుభవించాను నేను. ఆ అనుభవంతోనే మీతో మాట్లాడగలుగుతున్నాను. అది కూడా మీరు నన్ను మీ కూతుర్లా భావించారు అని మాత్రమే కొంచెం చనువు తీసుకొని మాట్లాడాను. మీ మనసును ఏమైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి అని లేచి నిలబడి దండం పెట్టి అడుగుతూ, నిజంగా
తాగేవాళ్ళంటే నాకు చాలా భయం. తాగడం తగ్గించండి హర్ష సార్. విజయ్ సార్కి మీ అవసరం చాలా ఉంటుంది అని భూమి మాట్లాడుతుంటే విజయ్కి ఏడుపు వచ్చేస్తుంది. నిజమే, వాళ్ళ అమ్మ చెల్లి చనిపోయాక గుండెల్లో తనకి బాధ చాలా ఉండేది. ఇప్పటికీ ఉంది. తండ్రి కూడా తనని కనీసం పలకరించే స్థితిలో ఉండకపోయేసరికి, ఉన్న తండ్రి అలా రూమ్కి పరిమితం అయ్యేసరికి ఏం చేయాలో కూడా అర్థం కాక దక్షత్ స్నేహంలో, అందరి ప్రేమలో కొద్దిగా తిరగగలుగుతున్నాడు. ఇప్పుడు భూమి మాట్లాడుతుంటే బాధ తన్నుకు వచ్చేస్తుంటే కళ్ళమ్మటి నీళ్లు వచ్చేస్తాయి విజయ్కి. భూమి మాట తీరుకి, ఆ మెచ్యూర్డ్కి అందరూ ఆశ్చర్యపోతారు. వెళ్తాను సార్. అందరూ టిఫిన్ కూడా చేయకుండా మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు వస్తే బాగుంటుంది. మీ ఇష్టం అని భూమి వచ్చేస్తుంటే భూమి అని పిలుస్తారు హర్ష గారు. భూమి వెనక్కి తిరగగానే హర్ష గారు లేచి భూమి దగ్గరికి వచ్చి భూమి నుదురు మీద ముద్దు పెట్టి, నేను వస్తాను పద అని అంటారు. నిజమా అని ఆనందంగా అడుగుతుంది హర్ష గారి చేతులు పట్టుకొని. హా తల్లి, వస్తాను పద అంటారు ఆయన. అయ్యయ్యో, ఇప్పుడు రాకండి. నేను వెళ్ళాక ఒక 10 నిమిషాలు అయ్యాక ముందు ఆ నోరంతా శుభ్రంగా కడుక్కొని అప్పుడు రండి అని అంటుంది భూమి కళ్ళు పెద్దవి చేసి. ఎందుకని అడుగుతారు హర్ష గారు. 10 నిమిషాల తర్వాత ఎందుకు రమ్మందో అర్థం కాక. అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మీ పెద్ద మేనల్లుడు సారు చూసుకున్నారు కదా, ఆయన పిలిచినా మీరు రాలేదంట కదా. ఇప్పుడు నేను పిలవగానే మీరు వచ్చారంటే అసలే నా మీద ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కోపం వచ్చేస్తుందేమో. అందుకే నేను పిలిచినా రాలేదు, మీరే ఆకలి వేసి వచ్చినట్టుగా రండి అని చెప్పి బయటికి రాబోతుండగా అందరూ ఫాస్ట్గా వచ్చేసి కూర్చుంటారు డైనింగ్ టేబుల్ దగ్గర. అందరూ దక్షత్ వైపు చూసి నవ్వుతుంటే దక్షత్ మాత్రం వస్తున్న భూమినే చూస్తూ ఉంటాడు. వచ్చి కూర్చొని, పిలిచాను కానీ ఏమీ చెప్పడం లేదు, రారనుకుంటా, అయినా నేను చెప్తే వింటారా ఏంటి అని అంటుంది చిన్నగా భూమి. ఆహా, ఏమి నటిస్తున్నావు ముదురు పుచ్చకాయ అని భూమి వైపే చూస్తూ అనుకుంటాడు దక్షత్. తలెత్తిన భూమి దక్షత్ తన వైపే చూడడం చూసి వెంటనే తలదించేసుకొని, ఈ రాక్షస్ ఏంటి నా వైపు అలా చూస్తున్నాడు, ఇప్పుడు హర్ష సార్ వస్తే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటుండగానే హర్ష గారు రూమ్లో నుంచి బయటికి వస్తారు. అందరూ ఏమీ తెలియనట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంటే, నువ్వు బయటికి రావడం వింతగా ఉందే అని అడుగుతారు మనోహర్ గారు. ఈ రోజు నుంచి నేను ఇంకా రోజు ఇలాగే వస్తాను, హాస్పిటల్కి కూడా వెళ్ళాలని డెసిషన్ తీసుకున్నాను అని భూమి పక్కన చైర్ ఖాళీగా ఉంటే అక్కడికే వచ్చి కూర్చుంటారు హర్ష గారు. హర్ష గారి మాటకి భూమికి సంతోషంగా ఉన్న తల కూడా ఎత్తలేకపోతుంది. దక్షత్ అక్కడే ఉండడంతో, మంచిది మామ, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇన్నాళ్ళు రాని ఆ ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందో అని ఒత్తి పలుకుతూ అడిగాడు దక్షత్. నా కర్తవ్యం ఏంటో నాకు గుర్తు వచ్చిందిలే అని చెబుతారు హర్ష గారు. అదే, రాత్రికి రాత్రి, ఆహా, ఇప్పటికి ఇప్పుడు ఎలా గుర్తుకు వచ్చిందో అని సాగదీస్తూ దక్షత్ అనగానే, అలా గుర్తొచ్చేస్తూ ఉంటాయిలే అంతే అని బ్రేక్ఫాస్ట్ తినడం స్టార్ట్ చేస్తారు. కాలుతున్నట్టుంది మన పెద్దన్నకి అంటాడు అద్వైత్ ఆజితో చిన్నగా. భూమి మాత్రం తలెత్తకుండా చిన్నగానే తింటూ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. సూపర్ భూమి, నువ్వు మాత్రం మామని బయటికి తీసుకువచ్చావు. నీలో ఏదో మ్యాజిక్ ఉంది భూమి అంటుంది ఆద్య చిన్నగా. వాళ్ళందరికీ అవ్వకముందే తను ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోవాలి అనుకున్నా తనకంటే ఫాస్ట్గా దక్షత్ తినడంతో ఈ రాక్షస్ వెళ్ళిపోతే చాలు అనుకుంటుంది భూమి. అందరూ బ్రేక్ఫాస్ట్లు అయిపోగానే, భూమి వెళ్ళి రెడీ అవ్వు, మనం ఇవాళ బయటికి వెళ్ళాలి అనుకున్నాం కదా అని అద్వైత్ అనగానే దక్షత్ అన్న మాట గుర్తొచ్చి, వద్దులేండి అద్వైత్ సార్, నేను ఎక్కడికి రానులేండి అంటుంది. హలో, అంత సీన్ లేదు,
ఒకసారి ప్రోగ్రాం ఫిక్స్ అయ్యాక అది క్యాన్సిల్ అయితే నాకు అసలు ఇష్టం ఉండదు, వెళ్ళి రెడీ అవ్వు అని బలవంతంగా పంపిస్తారు భూమిని. ఒక్కొక్క అడుగు వేసుకొని భూమి తన రూమ్ వైపు వెళ్ళబోతుంటే, ఏయ్ నల్లత్రాచు ఆగు అన్న దక్షత్ గొంతు వినగానే బొమ్మలా బిగుసుకుపోయి నిలబడుతుంది భూమి. ఇదండి ఈరోజుకి భూమి ప్రయాణం. మరి దక్షత్ భూమి విషయంలో ఎలా ఉండబోతున్నాడు? భూమి దక్షత్తో మాట్లాడగలుగుతుందా, లేకపోతే భయపడుతూనే ఉంటుందా? ఇవన్నీ తెలియాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి నన్ను ఎంకరేజ్ చేయండి యార్. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.